श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैत वेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। सर्वचैतन्य रूपां तां आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ओम शांति शांति शांतिः। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, బ్రహ్మజ్ఞానావళి సత్సంగానికి స్వాగతం. అసంగోహం 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 పునః పునః. అసంగోహం 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 పునః పునః. సచ్చిదానంద రూపోహం सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः 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 अहमेवाहमव्ययः. असङ्गोऽहमसङ्गोऽहम् असङ्गोऽहं पुनः पुनः. घटकुड्यादिकं सर्वं मृत्तिका मात्रमेव च. घटकुड्यादिकं सर्वं मृत्तिका मात्रमेव च. तद्ब्रह्म जगत्सर्वं तद्ब्रह्म जगत्सर्वं इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः. असङ्गोऽहम् असङ्गोऽहम् असङ्गोऽहं पुनः पुनः. सच्चिदानन्दरूपोऽहम् सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः. ఆచార్య స్వామి వారు తెలియచేస్తున్నారు, ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రం ఏవచ. ఘటము, కుండ, గోడ మొదలైనటువంటివి ఏవేవైతే ఉన్నవో ఇవన్నీ కూడా కేవలం మట్టి మాత్రమే. అదే రీతిగా తద్వత్ బ్రహ్మ, మట్టి మాత్రమే బ్రహ్మ అంటే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉన్నటువంటిది, అనిపిస్తూ ఉన్నటువంటిది కేవలం కుండ వంటిది, కుండ గోడ మొదలైనటువంటివి. అందుచేత అక్కడ మట్టి స్థానే ఆ దృష్టాంతానికి దార్ష్టాంతికంగా బ్రహ్మ మాత్రమే, బ్రహ్మయే ఉన్నది. ఆ బ్రహ్మయందు కుండ అని, చట్టి అని, మూకుడు అని మీరు అంటున్నారు, అనుకుంటున్నారు. మీరు ఏదేది అన్నా ఉన్నది అదే అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. ఇక్కడ మనకి గోడ మట్టి ఎలా అవుతుందండి అని మీకు ప్రశ్న కలగవచ్చు. పూర్వకాలము మట్టితోటే మొత్తం ఇల్లంతా కట్టుకునేవారండి. మరి ఆచార్య స్వామి వారు చెప్పే సమయానికి ఇంచుమించు
3000 సంవత్సరాల వ్యవధి అన్నమాట అండి వారి కాలానికి మనకి. మేము ముంబై కార్యక్రమానికి వెళ్ళినప్పుడు భక్తులు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారండి. చాలా పెద్ద బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ గోడ 2 అడుగులు ఉన్నదండి. మొత్తం అంతా మట్టేనండి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో. అయితే మరలా మేము తర్వాత వెళ్ళే సమయానికి వాళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని చక్కగా వీళ్ళకి మంచి లేటెస్ట్ మోడర్న్గా బిల్డింగ్ కట్టించారనుకోండి. ఇది ఎందుకు చెబుతున్నామంటే మరి అప్పుడు ఎంతకాలం క్రితమో వాళ్ళు మట్టితోటే గోడలు చేశారు అంటే మట్టి కాదు, ఆ మట్టిలో బెల్లము ఇంకా ఏవో 2-3 రకాల ద్రవ్యాలు వేసి చేసేవారటండి. అంచేత మట్టితోటే గోడ, మట్టితోటే ఇల్లు, మట్టితోటే కుండ, అవన్నీ మనకి ఎలాగో తెలిసినవే. అంచేత ఇక్కడ కుండ అని చెప్పినా గోడ అని చెప్పినా ఏమి చెప్పినా అక్కడ ఉన్నది ఆవు అని చెప్పినా కృష్ణుడు అని చెప్పినా మరి ఏదేది నామ రూపములు చెప్పినప్పటికీ ఉన్నది అక్కడ మట్టియే. అలానే ప్రపంచంలో పంచభూతములు అని చెప్పిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పిన 84 లక్షల జీవరాశి జాతి అని చెప్పిన ఉన్నదేమిటి అక్కడ? కేవలం బ్రహ్మ మాత్రమే. అందుకే దీన్ని శృతిమాత చెబుతుంది, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని. మీరు ఏవేవి పేర్లు పెట్టినా ఈ పేర్లన్నీ మీ నోటిలో ఉన్నవే తప్ప, మీకు వాగారంభమే తప్ప అక్కడ నిజంగా లేదు. అదేమిటండి ఎందుకు అలా అంటున్నారు అంటే, సరే తీసుకురండి ఒకటి. సరే కుండను తీసుకొచ్చారండి, కుండని పట్టుకున్నారండి, దాన్ని ఇలా కొట్టారండి. ఏమిటి ఇక్కడ ఉన్నది? ఏం కుండ అంటారు? మట్టి కుండ. మీరే చెబుతున్నారు మట్టి కుండ అని. మరి మట్టి కుండ, మట్టి ఏమో సత్యము, కుండ సత్యమా? సత్యమే కదండి. మేము నీళ్లు తెచ్చుకుంటున్నామండి, వాడుకుంటున్నామండి. ఓకే, నీళ్లు తెచ్చుకుంటున్నావు వాడుకుంటున్నావు కాబట్టి కుండకు నీవు సత్యత్వాన్ని ఇస్తున్నావు. ఎంతవరకు ఉంటుంది? కోపం వచ్చి కొండ విసురుకున్నారనుకోండి, ఏమవుతుందండి? ఒక కథ ఎలా అంటే, ఒక దంపతులు ఉన్నారండి, అన్యోన్య దంపతులుగా అందరూ వారిని మెచ్చుకుని వారికి సన్మానం చేద్దామని తీర్మానించుకున్నారు, ఆహ్వానించారు. ఓ మంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు, పెద్ద డయాస్. ఆ డయాస్ మీద ఆ దంపతుల్ని పిలిచారు. సరే అందరూ కలిసి సన్మానం చేసిన తర్వాత, ఇంతకు మీ అన్యోన్య దాంపత్యానికి గల రహస్యం ఏమిటి? ఆ రహస్యం చెబితే ఇక్కడున్న మేమంతా కూడా అంత అన్యోన్యంగా ఉంటామండి, ఎప్పుడూ మీ ఇంటి నుండి నవ్వులే వినిపిస్తాయండి. అంచేత ఎంత ప్రేమగా లేకపోతే, ఎంతగా మీరు ఒకరినొకరు అవగాహన చేసుకోకపోతే అన్ని నవ్వులు వినిపిస్తాయండి. అందుచేత మీరు ఆ రహస్యం చెప్పాల్సింది అని అన్నారట అంతా సన్మానం అయిపోయిన తర్వాత. సరే దానిలో వాళ్ళ భార్య మాత్రం చెప్పడానికి సంశయించింది. ఆవిడ సైలెంట్గా ఉన్నది. కానీ ఆయన మాత్రం నోరు విప్పి చెప్పాడండి, పాపం భోళా మనిషి. ఏం చెప్పాడు అంటే, అంటాడు, అయ్యా మా ఇద్దరికి అందరికీ లోకంలో తగాదాలు ఎలా వస్తాయో మాకు కూడా వస్తాయి. అయితే మేము పెట్టుకున్న కండిషన్ ఏమిటి అంటే, నేను చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి పాత్రలు ఆవిడ మీదకి విసురుతా. విసిరినప్పుడు ఆవిడికి తగిలింది, నేను నవ్వుతా. ఆవిడికి తగలలేదు, ఆవిడ నవ్వుతుంది. ఇది మా ఇద్దరి మధ్య ఉండేటటువంటి రహస్యం. అంతేకాదు, ఆవిడికి ఎప్పుడైనా కోపం వచ్చింది, నా మీద పాత్ర విసురుతుంది, నేను తెలివిగా తప్పించుకున్నాను, నేను నవ్వుతా. నాకు తగిలింది పాత్ర, మా ఆవిడ నవ్వుతుంది. ఇదండి. అంచేత మీకు ఈ చప్పుళ్ళు కూడా వినిపించి ఉంటాయి కదా అంటే, అవునండి అవునండి చప్పుళ్ళు కూడా వినిపించినవి. అయితే ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, కానీ మీ నవ్వులే మాకు వినిపించినవి. ఇదా తగాదా, ఇదా రహస్యము అని అందరూ ఆశ్చర్యపోయారటండి. ఇది అన్యోన్యతటండి? కాదు కాదు, వాళ్ళు పెట్టుకున్న కండిషన్ మాత్రమే. ఇక్కడ కూడా మట్టి కుండ అనేటటువంటిది మట్టిగా ఉంటే మీరు కుండలు కొనరు కదా. మట్టిని కాస్త ఏవో కొంత ద్రవ్యాలో కెమికల్సో మళ్ళా దానికి ఇంక వేరే ఏదో పెట్టి
కలిపేసినంత మాత్రాన సరిపోదండి, దానికి తయారు చేసేటటువంటి కుమ్మరివాడు కూడా ఉండాలండి. కుమ్మరివాడు ఉండి ఆ ద్రవ్యాలన్నీ కలిపి ఒక కుండగా తయారు చేస్తే అది కాస్త డ్రై అవ్వాలండి. మరలా పచ్చిగా ఉంటే పనికి రాదు కదా, ఆరాలి. ఇంత తతంగం అయిన తర్వాత ఆ మట్టి కాస్త కుండ అవుతుంది. అంచేత అయిన కుండని మీరు కుండ కాదంటారేమిటండి అని అంటే, ఓకే నువ్వు ఎంత ప్రాసెస్ చేశావు కాబట్టి నువ్వు కుండ అని పేరు పెట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద్రవ్యం ఏమిటి, పదార్థం ఏమిటి అని మా ప్రశ్న అని వేసినప్పుడు, అంతా కుండ కొనుక్కుని ఆ కుండల్లో మంచి కుండ, ఆ కుండకేదో డిజైను, ఆ కుండకేదో రంగు, ఎంతెంత ఏదేది చేసినా ఆ కుండల్లో కూడా ఎన్ని రకాలండి. 5 రోజుల పెళ్ళైతే కుండలు పట్టుకుని వెళతారు. ఇక మరొకటి ఏదో చివరి కార్యం అయితే కూడా కుండ పట్టుకు వెళతారు. ఏ కుండ దేనికి వెళుతుందో, ఏ కుండ వల్ల ఏ కార్యం జరగాలో, మొత్తానికి కుండ 2 రకాల దానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటిది ఏమిటి, మట్టి మాత్రమే. అక్కడ ఉన్న పదార్థము మట్టి మాత్రమే. అంతేకాదు, ఏమండి మట్టిని కుండ అంటే వచ్చిన నష్టం ఏమిటి, తప్పేమిటి అని అంటే, అబ్బబ్బే అసలు తప్పేమీ కాదు, ఒక్కటే అక్కడ ఉన్నటువంటి సమస్య. ఏమిటి ఆ సమస్య అంటే, కుండ ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇన్నాళ్ళు నేను చల్లటి నీళ్లు, ఫ్రిడ్జ్ నీళ్లు తాగకూడదన్నారు డాక్టర్ గారు, అంచేత నేను కుండలో పోసుకున్న నీళ్లు తాగుతున్నానండి, కుండ కాస్త పగిలిపోయిందండి. అదే కుండ కొన్నప్పుడు ఉన్నది మట్టే, కుండ పగిలినప్పుడు కూడా ఉన్నది మట్టే. అంచేత మట్టి అనేటటువంటి జ్ఞానం ఉన్నప్పుడు పగిలినప్పుడు మనకి బాధ లేకుండా పోతుంది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రబోధ. అదే రీతిగా ఇక్కడ కుండ అన్నప్పుడు పదార్థం అది మట్టి ఎలా అయ్యిందో, ఇక్కడ నేను స్త్రీని, ఇక్కడ మనుష్యులు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటక, పర్వత, నది, వృక్ష, చాలా ఉన్నవి, జలచరాలు, భూచరాలు, ఖేచరాలు, ఇన్ని ఉన్నప్పటికీ ఇక్కడ పరమార్థత ఉన్న పదార్థం ఏమిటి అంటే బ్రహ్మ. అక్కడ ఉదాహరణలో మట్టి మాత్రమే. వాచారంభణం వికారః నామధేయం, నోటి నుంచి వెలువడినటువంటి పదములే అక్కడ ఉండేటటువంటి పేర్లు, అంతే తప్ప వేరుగా లేదు. మరి ఏమిటి అక్కడ ఉన్నది పదార్థము అంటే మృత్తికా మాత్రం ఏవచ, మట్టి మాత్రమే ఉంది, మరొకటి లేనే లేదు. అలానే ఇక్కడ తద్వద్ బ్రహ్మ. ఆ రీతిగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఎంతకు ఇది కొండ పంచభూతాల లేక పంచభూతాలకు ఆధారమైనదా అని మనం టెస్ట్ చెయ్యాలంటే మరి ఇది కూడా చూడాలి కదండి. ఒకసారి ఒక గురువు గారు శిష్యులందరినీ పిలిచి కూర్చోమన్నారు. దానిలో ఆ శిష్యుల్లో కుమ్మరి శిష్యుడు ఒకడు ఉన్నాడండి. కొంతమందికండి శాస్త్రం ఏమీ తెలియదండి, గురువు చెప్పినటువంటి దాన్ని యథాతథంగా పట్టుకుని స్వీకరించేస్తారండి, అబ్జర్వ్ చేసేసుకుంటారండి. ఇక కొంతమందికి ఈ లాజిక్, ఈ బుద్ధి ఉంది చూడండి, చాలా విన్నామండి, చాలా నేర్చుకున్నామండి, చాలా చదివామండి, మేము కూడా చాలా ఉపన్యాసాలు చెబుతామండి అన్నవాడికి ఏమిటంటే ఏదేది వింటున్నారో ఆ వింటున్న ప్రతి దానికి తెలిసిందేదో వచ్చి అడ్డం పడుతుందండి. ఎవరు శుక్రాచార్యుడు అడ్డం పడినట్టుగా. ఎవరికి అడ్డం పడ్డాడండి? బలి చక్రవర్తి మన వామనుడు, పొట్టి వామనుడికి దానం ఇస్తూ ఉంటే, అయ్యా వద్దయ్యా వాడు చాలా మాయలోడు, అతనికి ఏమి ఇవ్వద్దు, 3 అడుగులు అన్నాడు కానీ ముల్లోకాలను కొలుచుకుంటాడు, జాగ్రత్త నా మాట విను అంటే, పాపం దానికి ఆయన ఏం చెప్పాడండి, ఎవరు ఏం పట్టుకుపోయారు, మాటే కదా, నేను మాట ఇచ్చాను కాబట్టి మీరు గురువు గారు చెప్పినా నేను మీ మాట వినలేకపోతున్నాను, అందుచేత నేను ఇవ్వాల్సిందే అని ఇస్తూ ఉంటే ఏం చేశాడండి, అడ్డం పడ్డాడు. దేనికి? కమండలో నుంచి ఇలా నీళ్లు పంపుతూ నీకు నేను 3 అడుగులు దానం ఇస్తున్నానని పొయ్యబోతూ ఉంటే దానికి అడ్డం పడ్డాడండి. మనవాడు తెలివి తక్కువవాడా? ఉండండి మహారాజా, ఏదో అడ్డుకుంది అని ఆయన దగ్గర రెడీగా దర్భ చాప ఉంది కదండి, బ్రహ్మచారి, ఇంకేముంటాయి తన దగ్గర. ఆ దర్భలోది ఒక దర్భ పుల్ల తీసి పొడిచాడు.
కమండలానికి పొడిచేసరికి పాపం కన్ను గుడ్డిదయ్యిందండి. ఆ రోజు నుంచి మనకి పెద్దవాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఎవడైనా ఇస్తారంటే నువ్వు వద్దు అని అడ్డం పడితే నీకు శుక్రాచార్యుల్లాగా కన్ను పోతుంది, జాగ్రత్త అన్నారు. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఏదైనా ఒక పెద్దలు అనుభవ వాక్యము, ఆప్త వాక్యం చెబుతూ ఉంటే అది వినేటప్పుడు మనకి తెలిసినవన్నీ అడ్డాలు పడుతూ ఉంటాయి. మరి అడ్డం పడినప్పుడు గురువైనటువంటి వాడు మన వామనుడిలాగా ఆ దర్భపుల్ల తీసి పొడిచినట్లుగా, అరెరే ఇవి ఏవి అడ్డాలు పెట్టుకోవద్దు, సంశయాలు నువ్వు పెట్టుకోవద్దు, సంశయాలన్నిటినీ ఒక్కొక్కటిని ఇదిగో ఇలా పొడిచి క్లియర్ చేసేస్తాడు. అలా ఈ గురువు గారి దగ్గర శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో ఈ కుమ్మరి శిష్యుడు కూడా ఉన్నాడండి. ఏది అన్నమయ్య అంటారే, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఆకడనాతడే హరినెరిగినవాడు, ఆకడనాతడే హరినెరిగినవాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. ఇక్కడ ఎవరైతే ఏమండి, ఏ కులము ఏమిటి, ఏ గోత్రం ఏమిటి, ఏ ఉపాధి ఏమిటి, ఏ వయస్సు ఏమిటి, ఏ జాతి ఏమిటి, అక్కడ ఉన్నటువంటిది భక్తి, విశ్వాసం. సరే ఆ కుమార శిష్యుని లేపి, ఒరే నాయనా చూడు, ఎవరెవరు పచ్చిగా ఉన్నారా లేకపోతే తగినట్టుగా కాలి ఉన్నారా చూడు ఒక్కసారి అన్నారటండి. ఈ కొమ్మరివాడు కాబట్టి కొండ పచ్చిదా గట్టిగా ఉందా అనేది బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఇలా కొట్టేది కూడా ఒకటి ఉంటుందండి. కొమ్మరివాడే కాబట్టి దగ్గర సిద్ధంగా ఉందండి. అది తీసుకున్నాడండి. తీసుకుని ఒక్కొక్కళ్ళని కొట్టడం మొదలు పెట్టాడండి. తల మీద కొడుతున్నాడండి. పచ్చిగా ఉందా, కాలిందా, కాలలేదా అని. చాలా మంది పాపం ఏమి మాట్లాడకుండా, కానీ గురువు గారు చెప్పారు, శిష్యుడు కొడుతున్నాడు. శిష్యుడు వాడంతటి వాడు కొడితే ఊరుకుంటాడటండి? ఏ శిష్యుడు ఊరుకోడు. గురువు గారు చెప్పారు కాబట్టి ఈయన చూస్తూ ఉంటే ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళేసరికి చాలా అభిమానం వచ్చిందండి. నువ్వు నన్ను కొడతావా, నీకెంత సాహసం, అసలు నేను పచ్చి కుండనో గట్టి కుండనో ఎండు కుండనో నీకెలా తెలుస్తుంది, నీకు తెలియదు అని అంటే, అప్పుడు శిష్యుడు అంటాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అన్ని కుండలు కాలిన కుండలే, కానీ ఈ కుండలో ఏదో తేడా ఉందండి, అంచేత ఈ తేడా ఏదో మీరే చూసుకోవాలండి అన్నాడు. అంటే ఏమిటి, ఎక్కడైతే బుస్సు అంటుందో, ఎక్కడైతే అహంకారం ఉంటుందో, అభిమానం ఉంటుందో అది వెంటనే లేస్తుందండి. అక్కడ ఏ రీతిగా పచ్చి కుండ ఉంటే మరలా ఇంకొకసారి కాలుస్తాడట కుమ్మరి. మరి ఇక్కడ కూడా పచ్చి ఏమిటండి, మనలో ఉండే పచ్చి, నన్ను మీరింత మాట అంటారా, అసలు ఎవరనుకున్నారు మీరు, నన్ను ఏమనుకున్నారు, ఇది పచ్చిదనం అండి. మరి అంచేత మరలా ఏం చేయాలంటే, పచ్చిదనం పోవాలంటే మరలా గురువుకి సరెండర్ అవ్వాలండి. గురువు గారు మరలా తీసుకెళ్ళి దాన్ని ఏమో అంటారు, దానిలో పెట్టి కాలుస్తారండి. కాల్చడానికో కాల్చబడడానికో కూడా మనలో సంసిద్ధత ఉండాలండి. సంసిద్ధత లేదనుకోండి, గురువుగారు ఏం చేస్తారండి? చెప్పుకున్నామే, శిల్పి శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ శిల్పము నిద్రిస్తూ ఉన్న వేళ కనిపెట్టి మరీ చెక్కుతాడట. అలానే మనలో ఉండేటటువంటి అహం నిద్రించాలండి. గురువు దగ్గరికి వెళ్ళేసరికి అది సమర్పితం కావాలండి. సమర్పితమైనప్పటికీ బుస్సు మనదు, కస్సు మనదండి. గురువు గారు చెప్పారు కాబట్టి మిగిలిన శిష్యులందరూ నిశ్శబ్దంగా ఉన్నారండి. మరి ఒక్క శిష్యుడు ఉండలేకపోయాడు అంటే అతడు ఎవరైనా కానివ్వండి, అది పచ్చికొండే. అంచేత ఇక్కడ మనకి ఆచార్య స్వామి వారు తెలియచేసేది ఏమిటంటే, అక్కడ కుండ మట్టి అని ఉదహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటండి, బ్రహ్మ ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రకృష్టమైనటువంటివి 5. ఏమిటవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. బయట ఉన్నవి అవే 5. ఈ మేనులో ఉన్నవి ఇవే 5. అంచేత ఈ 5 తప్ప మరొకటి ఏమీ లేదు. ఈ 5ంటికి మూల కారణం ఏమిటి, 5 ఎక్కడ నుండి వచ్చినవి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూతములన్నీ
అన్నము నుండి వస్తే అన్నము ఓషధుల నుండి వస్తే ఓషధులు పృథ్వీ నుండి వస్తే అంటే భూమి నుండి వస్తే భూమి జలము నుండి వస్తే జలము అగ్ని నుండి వస్తే అగ్ని వాయువు నుండి వస్తే వాయువు ఆకాశము నుండి వస్తే ఆ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ తస్మాదాత్మనః ఆకాశ సంభూత. ఆకాశము నుండి ఏది? ఆత్మ నుండి ఆకాశం వచ్చింది. అంచేత ఆత్మ నుండి ఆకాశం వచ్చిందంటే ఆ ఆత్మకే పేరు ఏం చెప్పారండి? అథ పురుషోహ వై నారాయణ అకామయత ప్రజాః సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యాః రుద్రాః వసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఏతదృగ్వేద శిరోయోధీతే. ఇది మనం గుర్తు తెచ్చుకున్నామండి. ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రము నారాయణోపనిషత్తు. ఉన్న ఆ పురుషుడు, ఆ పురుషోత్తముడు ఎవరండి? నారాయణుడు. అతడు అకామయత సంకల్పించాడటండి. ఆయన సంకల్పమేనండి. ఎవరో పంపించారండి, చాలా బాగుంది. భగవంతుడు అందరినీ కరుణిస్తున్నాడో లేదో తెలియదు కానండి, నన్నైతే కరుణించటం లేదండి అని ఎవ్వరికి వారే అనుకుంటామండి కదా. ఎందుకు అనుకుంటాము? ఎప్పుడు అనుకుంటాము? మనం అనుకున్నది నెరవేరకపోతే, ఎన్నిసార్లు ప్రార్థించినా కూడా అది జరగకపోతే ఈ మాటే అనుకుంటాము. అక్కడ నారాయణుడు సంకల్పించాడు అనేది మనకి గుర్తొస్తే, ఓకే, ఈ సృష్టి ఎవరిది? నారాయణుడిది. నారాయణుని సృష్టిలో నారాయణుని సంకల్పమే జరుగుతుంది. నారాయణ సంకల్పంలో నువ్వు వేలు పెట్టడానికి నువ్వెవరివి? అసలు నీకు రెండవ సంకల్పం నీకెందుకు? ఆయన సృష్టి, ఆయన ఇష్టం. మరి ఇక్కడ ఎలా ఉంటే ఇక్కడ బాధ కలుగుతుంది? నేను అనుకున్నావు కాబట్టి నీకు బాధ కలిగి. నేను అనేది తీసే. కొండ ఎప్పుడైనా బాధపడడం చూసామండి? కొండ పచ్చిగా ఉంటే బాధపడేది ఎవరండి? మట్ట కాదే. ఎవరు? కుమ్మరివాడు బాధపడతాడు. మనం చూసుకోకుండా డబ్బులు ఇచ్చి కొని తెచ్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం బాధపడతామండి. ఎందుకంటే అక్కడ మన దగ్గరకు వచ్చేసింది కాబట్టి. తయారు చేసిన వాడు బాధపడాలి వాడి దగ్గర ఉన్నప్పుడు. మనం కొనేసుకున్నప్పుడు మనం బాధపడాలి మన దగ్గర ఉన్నప్పుడు. ఎంతకు మధ్యలో కొండ ఎందుకండి బాధపడ్డం? మట్టి అసలు ఎప్పుడూ బాధపడదు. అది మీరు ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటా. కొండ బాధపడుతుందా అంటే అది కూడా మనం ఆలోచిస్తే అబ్బి కొండకేమీ బాధ లేదండి. మరి ఇప్పుడు మనం కొండగా బాధపడుతున్నామా, కుమ్మరివాడిగా బాధపడుతున్నామా, భగవంతుడిగా బాధపడుతున్నామా? సమాధానం చెప్పండి. చెప్పాలి అంటే ఇక్కడ మనకి నిమిత్త ఉపాదాన కారణములు ఉన్నవి కదండి. ఉపాదాన కారణం అంటే పంచభూతాలండి. అంటే మట్టి స్థానంలో ఉందండి. పంచభూతాలు ఏమీ బాధపడవండి. ఇక నిమిత్త కారణంగా అక్కడ ఒక కుమ్మరి చేతిలో పరికరాలండి. ఇక్కడ మనకు నిమిత్త కారణాలు ఎవరండి? అమ్మ, నాన్న. ఓకే, అమ్మ నాన్న నిమిత్త కారణాలు కాబట్టి, అరేరే పిల్లాడు చెప్పిన మాట వినటం లేదు, బాగా ఉండటం లేదు, వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో అని కొండ పచ్చిగా ఉంటే కుమ్మరి తల పట్టుకుని ఎలా బాధపడతాడో తల్లిదండ్రులు బాధపడతారండి. కానీ పిల్లాడు ఎందుకు బాధపడాలండి? అంటే కొండ ఎందుకు బాధపడాలండి? అసలు బాధపడదండి. కొండ ఎలా బాధపడదో పిల్లవాడు కూడా అలా బాధపడాల్సిన అవసరం లేదు. కన్నందుకు తల్లిదండ్రులు. ఇది వ్యావహారికంగా అసలు ఈ భూమిని, అసలు ఈ ప్రపంచాన్ని, అసలు ఈ జగత్తుని కన్న తల్లిదండ్రి ఎవరో వాళ్ళు బాధపడాలండి. ఈ తల్లిదండ్రులు కూడా బాధపడక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళు కూడా పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి. ఓకే, అంచేత బాధపడితే కుమ్మరి బాధపడాలి, లేదా ఆ
కొనుక్కున్నవాడు బాధపడాలండి. మరి ఎంతకు మీరు చెప్పిన దానిలో మనం కొనుక్కున్న వాళ్ళమని చెప్పుకుందామా? కొండను కొని తెచ్చేసుకున్నామండి అని చెప్పుకుందామా? ఏం పెట్టి కొని తెచ్చారు? కర్మ పెట్టి కొని తెచ్చామండి. వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకులదుల నమ్మే ఇంటి బెహారి అన్నమాచార్య స్వామి చెప్తారండి. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ. పంచభూతముల నెడి పలువన్నెలా నూలు, పంచభూతముల నెడి పలువన్నెలా నూలు, చెంచలపు గంజి తోడ సరిచేసి, కుంచెపు కండెల గుణముల నేసి, కుంచెపు కండెల గుణముల నేసి, మంచి మంచి చీరలమ్మే మారు బెహారి. మంచి మంచి చీరలమ్మే మారు బెహారి. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము విలువ చేసి, మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము విలువ చేసి, పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి, వెంకటపతి వెంకటపతి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి, పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి, ఇచ్చకులదుల నమ్మే ఇంటి బెహారి. ఇచ్చకులదుల నమ్మే ఇంటి బెహారి. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ. నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ అన్నారండి. ఒక పద్మశాలిడిగా స్వామిని చెప్పాడండి అన్నమాచార్య స్వామి వారు. ఏమిటది అంటే, వీధి వీధుల్లో తిరుగుతాడటండి వాడల వాడల వెంట. ఏం చేస్తాడంటే, బట్టలు అమ్మ బట్టలు, చీరలు ఒకటే కాదు కదండి అమ్మేది, ఆయన అన్ని రకాలు అమ్ముతాడండి. అంచేత ఎంతకు ఏమిటవి అని అంటే, పంచభూతములు అనేది పలు వన్నెల నూలు, 5 రకాల దారాలండి. పంచభూతములు అనేది పలు వన్నెల నూలు గంజితోడ సరిచేసి, దానికి పడుగు పేకగా చేయాలంటే దానికి జిగురు ఉండాలి కదండి. ఇదే మనకున్న జిగురు. ఏమిటది? మనస్సులో నేను నాది అనేటటువంటి గంజి చల్లి ఆ రకరకాల దారాలతో ఏంటి కుంచపు కండెల గుణములు నేసి, ఇది బట్టలు నేసేవాళ్ళకు బాగా తెలుస్తుందండి. ఆ కండెలు ఉంటాయి కదా, కండెలకు దారాలు చుట్టూ ఉంటాయి, చుట్టినటువంటి దారాలతో పడుగు పేక నేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ఏమిటవి కండెలు అంటే సత్వరజస్తమో గుణములు. దీనితో పడుగు పేకగా వస్త్రాలు తయారు చేస్తాడు అని చెబుతూ 2వ చరణంలో మచ్చిక, మీకే కాదండి మీ పిల్లల మీద మచ్చిక ఆ దేవుడికి. ఎందుకంటే తల్లిదండ్రి అనుకున్నాం కదండి, ఏం చేస్తారంటే కుండ కాలపోతే కుమ్మర తలపట్టుకుంటాడు. కన్న సంతానం ప్రజ సరిగా లేకపోతే ఆయన కూడా తల పట్టుకుంటాడండి. ఎన్నిసార్లు తల పట్టుకోలేదండి, తల నెట్టుకోలేదండి పాపం. అంచేత
ఆయనకి జీవుల మీద చాలా మోహం అండి. అంచేత మచ్చిక జీవుల పెద్ద మైల సంతలు. ఈ శరీరం అనేటటువంటిది మైల సంత అండి, సెంటు సంత అండి? మైల సంతేనండి. ప్రతి క్షణము నిమిష నిమిషమునకు నీచులూరునే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. ఈ శరీరం నుంచి, ఆ చర్మ గ్రంథుల నుంచి చెమట కంపే వస్తుంది కానీ సెంటు కంపు వస్తుందండి రాకే కదండి. ఇన్ని రకరకాల సబ్బులు ఇవాళ, ఇన్ని రకరకాల స్ప్రేస్, సెంట్స్ దేనికోసమండి? పౌడర్స్ దేనికోసమండి? దేనికోసమే. అంచేత ఇలాంటి మైల సంతలన్నీ మోసుకుని తిరుగుతాడటండి. ఏమిటండి ఆయనకుండే ఆ కర్మ? మన కర్మలతో పాటు ఆయన కూడా కర్మ తప్పలేదండి. అది పట్టుకుని మోసుకుంటూ ఆ బట్టల మీద మధ్య మధ్యలో బుటాలండి, బుటాలు చేస్తాడటండి. ఏమా బుటాలు? చేసుకున్న కర్మ ఫలాలు. సుఖము అనేది ఒక బుట, దుఃఖము అనేది మరొక బుట. వాటిలో పెద్ద పెద్ద ఫ్లవర్స్, కొంచెం కొంచెం పెద్ద పెద్ద సుఖాలు, పెద్ద పెద్ద కష్టాలు. మరలా వీటితో పాటు క్రింద బోర్డర్, మరలా దానికో పెద్ద పళ్ళు, ఆ పళ్ళుకో పెద్ద డిజైన్. ఏమిటండి ఇది? మన జీవితమే తయారైనటువంటి ఒక వస్త్రము. అటువంటి వాటిని పాపం ఆయన మోసుకుంటూ మోసుకుంటూ ఏం చేస్తాడండి? వెచ్చపు కర్మ ధనము విలువ చేసి. ఇదండి మనకి కావాల్సింది. అంతా ఈ మైల సంతలంతా మోసుకుని వస్తాడండి. సరే, అందరూ లైన్లో కూర్చొని అందరికీ ఒకే టైప్ డ్రెస్ ఇచ్చేస్తాను అనడండి. ఎవడు ఎంతెంత కర్మ అనేటటువంటి వెచ్చపు కర్మ అనేటటువంటి ధనాన్ని చెల్లిస్తాడు, దానికి తగినట్టుగా వస్త్రాలు ఇస్తాడటండి. ఒక ఆమె 1,00,000 రూపాయలు తీసుకుని 1,00,000 రూపాయలు చీర కొనుక్కుంటుందండి. ఒక ఆమె 50,000 కొనుక్కుంటుందండి. ఒక ఆమె 10,000 కొనుక్కుంటుంది. ఒక ఆమె 1,000 రూపాయలు, ఒక ఆమె 100 రూపాయలు. వారి వారి తాహత్తును బట్టి ఒకే షోరూంలో అన్ని దొరికినట్లుగా భగవంతుడు అన్ని రకాల వస్త్రాలను తయారు చేసి ఎవడికి ఏ కర్మ అనేది చెల్లిస్తాడో ఆ కర్మకు అనుగుణమైనటువంటిది ఆయన సమర్పిస్తాడండి. ఓకే, మరలా మనం పాయింట్కి వచ్చేద్దామండి. అక్కడ కుమ్మరి దగ్గర ఉంటే కుండ సరిగా కాలకపోతే కుమ్మరి బాధపడతాడండి. మనం కొనుక్కుని వచ్చేసామండి, దానికి ఏదో 100 రూపాయలు 200 ఇచ్చేసి కుండ తెచ్చేసుకున్నామండి. తీరా కాస్త కొంచెం అదేదో తగిలిందండి, పచ్చిగా ఉందండి, విడిపోయిందండి కుండ. అప్పుడు బాధపడేది ఎవరి వంతు అయ్యిందండి? మన వంతు అయ్యిందండి. అందుకని మనం బాధపడుతున్నాం కదండి. కరెక్ట్ కదా? మరి ఇలా బాధపడుతూ ఉండడమేనా, లేక ఈ బాధ లేకుండా ఉండడానికి మరొకటి ఏదైనా ఉపాయం ఉందా? దానికి ఏమైనా బోధ ఉందా అని అంటే ఇక్కడే ఆ బోధని మనకి తెలియచేస్తున్నారండి. అరే, నీవు కుండ అనుకున్నప్పుడు నీకు బాధ. అప్పుడు కుండ కాని క్రితము మట్టినే, కుండ అని అన్నప్పుడు కూడా మట్టినే. అది పచ్చిగా ఉన్నా లేకపోతే గట్టిగా ఉన్నా బాగా కాలి ఉన్నా అది మట్టి మట్టి మట్టి. అలానే పంచభూతములుగా ఉన్న స్త్రీ పురుషాది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ఆయా రకరకాల జాతులుగా ఉన్న ఏమిటండి అక్కడ ఉన్నటువంటి తత్వము అని అంటే బ్రహ్మతత్వము. అక్కడ ఉన్నది మట్టి, ఇక్కడ ఉన్నటువంటిది బ్రహ్మ. అంచేత బాధపడుతూ ఉండడం మంచిదా, వివేకిస్తూ బ్రహ్మ అని గుర్తించి ఉండడం మంచిదా? మీరే చెప్పండి. మట్టి మట్టిగా గుర్తించి పగిలినా బాధపడకుండా ఉండడం మంచిదా? లేదు, అయ్యో పగిలిపోయిందండి, మరలా కొనాలి అంటే డబ్బులు పెట్టాలి కదండి, అయ్యో ఎలాగండి, నాకు ఇప్పుడు నీళ్లు తాగడానికి కుండే లేకపోయిందండి అని కూర్చుని ఏడవడం మంచిదా అని అంటే ఆహాహా, తెలివైన వాడు ఏడవడు. మరలా మనకి గీతకు వెళ్ళాల్సిందేనండి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెబుతున్నారండి? అర్జున, కుండ తయారయ్యింది లేదా ఎవరో ఒకరు పుట్టారు అని అన్నప్పుడు కూడా పుట్టింది ఆత్మ కాదయ్యా, పుట్టింది తయారయ్యింది కుండ కాదయ్యా, ఉన్నది మట్టే. అప్పుడు కూడా ఈ దేహము అనేటటువంటి ఒక ఆకృతి వచ్చేసరికి నీవు ఏమనుకుంటున్నావు? ఆ ఆకృతిని, ఈ దేహం అనేటటువంటి ఘటాన్ని నీవు అభిమానిస్తున్నావు. ఇది నేను అనుకున్నావు, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నావు. నీవు అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని పరిశీలన చేయడం మర్చిపోయావు.
ఏమిటక్కడ పరమార్థత? అద్వైతం పరమార్థత. పరమార్థత ఉన్నటువంటిది ఒక్కటి. ఏమా ఒక్కటి? అదే బ్రహ్మ. అంచేత తద్వత్ బ్రహ్మ, ఉన్నది బ్రహ్మే అనేటటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు, ఓ ఇది నేను అనే భ్రమ పోతుంది, వీళ్ళంతా నా వాళ్ళు అనేటటువంటి భ్రమ కూడా పోతుంది అని చెబుతూ, ఈ అస్మిన్ దేహే, ఈ దేహంలో అవస్థలు కౌమార యవ్వన జరావస్థలు ఎలా వస్తూ ఉన్నవో అలానే దేహాంతర ప్రాప్తి కూడా. అంచేత పుట్టింది అంటే ఆత్మ కాదు. ఏం పుట్టింది? శరీరం పుట్టింది. పెరిగింది అంటే ఆత్మ కాదు. ఏం పెరిగింది? దేహం పెరిగింది. మరలా కొంతకాలం బాగానే నిలిచింది, ఓ ఆనందించడానికి యవ్వనావస్థ. మరలా క్రమక్రమంగా ఏమవుతుందండి? క్షీణదశ మొదలవుతుంది. వృద్ధావస్థ ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి వృద్ధ అవస్థలో ఇంద్రియాలు కానీ శరీరం కానీ ఏవి మన మాట వినవు. జవసత్వాలు అన్నీ ఉడిగిపోయి ఉంటున్నవి. ఏమిటిది? విపరిణమతే. క్రమక్రమంగా క్రమక్రమంగా జీర్ణించుకుపోతూ ఉంటుంది. చివరికి వినశ్యతి. అర్జున, పుట్టింది ఏది? దేహం. గిట్టేది దేహం. ఆత్మవైన నీవు కాదు, ఆత్మనైన నేను కాదు. అంచేత ఆత్మ ఎప్పుడు నిత్యము సత్యము. అటువంటి ఆత్మను నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఇలాంటి శ్లోకాలండి మనం గుర్తు తెచ్చుకుంటే, చనిపోయారు మా వాళ్ళు అన్నప్పుడు కూడా ఇది గుర్తొచ్చిందనుకోండి. ఎవరు చనిపోయారండి? వేసుకున్న వస్త్రం చినిగిపోయిందంతే. అప్పుడు ఇప్పుడు మరెప్పుడు ఉన్నటువంటిది ఆ ఆత్మ అలానే ఉంది. అంచేత ఈ ఆత్మను నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాల చేత నువ్వు బాణం వేసినా కూడా అక్కడ ఏమీ తగలదు అర్జున. ఎందుకని తగలదండి? అదేంటి, వేస్తే తగులుతుంది కదా, మా తాతగారి గుండెల్లో గుచ్చుకుంటుంది, మా తాతగారు వేస్తే నాకు కూడా నొచ్చుకుంటుంది, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే, అవయవము సావయవంగా ఉన్నటువంటి శరీరానికి తగులుతుంది, శరీరానికి గుచ్చుకుంటుంది, కానీ ఆత్మకు కాదు. ఎందుకని? ఆత్మ నిరవయవము కాబట్టి, ఆత్మకు ఆకృతి లేదు కాబట్టి. చూడండి, ఆకృతి లేని ఆత్మకు ఏమీ ఏది జరగదు, తగలదు. అంచేత నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. అగ్ని కూడా కాల్చలేదు. దేన్ని కాలుస్తుంది? ఒక వస్త్రం వేస్తే కాలుస్తుందండి. ఈ శరీరాన్ని వేసి తగలబెడితే శరీరం తగలబడుతుందే తప్ప శరీరిని కాదు. నచైనం క్లేదయంత్యాపః. ఇదిగో ఇటువంటి ఈ ఆత్మను ఆపహ, జలము కూడా తడపలేదు, కనీసం స్పృశించలేదు అన్నారండి. అదేమిటది అంటే, అవును, ఆత్మ నిరవయవం కాబట్టి జలం తడపలేదు. నా శోషయతి మారుతః. అంతేకాదు, గాలి కూడా వీచలేదు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు, అస్త్రశస్త్రములేవి ఛేదించలేవు. అందుచేతని అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో అసూష్యయేవ చ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః అని అంటూ గీతాచార్యుడు చెప్పారు. అంచేది ఇక్కడ మనకి మట్టిని మట్టిగా గుర్తిస్తే కుండ పగిలిన బాధ ఎలా ఉండదో, బ్రహ్మను బ్రహ్మగా గుర్తించినప్పుడు ఈ భ్రమను విడిచిపెడతాం. ఏది? పరిమితమైనటువంటి కుండ, పరిమితమైనటువంటి ఉపాధి కలిగిన స్త్రీని నేను, లేదా పురుషుణ్ణి నేను, లేదా నేను ఒక మనిషిని అనేటటువంటి సర్వభావములను విడిచిపెట్టి భావాతీతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందవచ్చు. ఎప్పుడు? బ్రహ్మ జ్ఞానంతో. అంచేత ఆచార్య స్వామి వారు ఏం చెబుతున్నారు? తద్వత్ బ్రహ్మ జగత్ సర్వం. ఈ జగత్తు జగత్తు అంటున్నదంతా కూడా బ్రహ్మయే. జగత్తును జగత్తుగా నీవు చూసావనుకో, జగత్తుకి
ఎప్పటికప్పుడు ప్రళయం జరుగుతూనే ఉంటుంది. అంచేత ప్రళయాన్ని నీవు చూసి బాధపడతావు కాబట్టి ప్రళయాన్ని కాకుండా ఆ ప్రళయానికి మూలంగా ఉన్నటువంటి తత్వం ఏమిటి? బ్రహ్మతత్వము. పగిలే కుండకు మూలంగా ఉన్న తత్వం ఏమిటి? మట్టి అని ఆ మట్టిని గుర్తించినప్పుడు కుండ పగిలిన బాధ ఎలా ఉండదో అలానే ఒక శరీరం పడిపోయిన, ఒక శరీరం రాలిపోయిన, ఓ కుండ పగిలిందంతే, కానీ మట్టి మట్టిగానే ఉంది. దేహముకు ఏమి జరిగినా దేహికి మాత్రం ఏమీ జరగలేదు. అటువంటి ఆ దేహి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, బ్రహ్మస్వరూపాన్ని నేను అని మనం ఆ బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మనే నేను అని మనం గుర్తించినప్పుడు ఏం జరుగుతుందండి? కుండ పగిలిన బాధ ఉండదు. అంచేత ఈ జగత్తుని జగత్తుగా కాక జగత్తుని బ్రహ్మగా దర్శించడము అది మనకిక్కడ తెలియచేస్తూ, ఇది వేదాంత డిండిమః. ఇది ఎవరు చెబుతున్నారండి? సర్వ వేదములు, సర్వ వేదాంతము ఈ విషయాన్నే చెబుతుంది. అంచేత జగత్తుగా కనిపించేది కూడా బ్రహ్మయే, కుండగా కనిపించేది మట్టినే అని ఎలా ఉదహరించారు, అలా మూలమైనటువంటి పదార్థమైనటువంటి పరమార్థమైనటువంటి బ్రహ్మయే సత్యము. అటువంటి బ్రహ్మను పంచభూతములు కూడా ఏమీ చెయ్యలేవు, అస్త్రశస్త్రములు ఏమీ చెయ్యలేవు. ఎందుకని? అజహ, ఆత్మ ఎప్పుడు పుట్టలేదు కాబట్టి. నిత్య, అది ఎప్పుడు సత్యము శాశ్వతం కాబట్టి ఆ ఆత్మను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అంచేత ఎవరు ఏమి చేసినా బాహ్యానికి కనిపించేటటువంటి సావయవమైనటువంటి సాకారమైనటువంటి సగుణమైనటువంటి కర్మ సహితమైనటువంటి ఈ దేహానికి తప్ప దేహికి కాదు అనే విషయాన్ని గీతలో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఆచార్య స్వామి వారు మనకి వివరిస్తూ ఉన్నారు. ఇది వేదాంత డిండిమః. ఇదిగో ఈ వేదాంత భేరిని మనం గుర్తు తెచ్చుకుంటే ఆ గుర్తులో మన స్వరూప స్మృతిని మనం తెచ్చుకోవచ్చునండి. మనకి పదే పదే విస్మృతి కదండి. ఎప్పుడు ఈ విస్మృతి ఉన్నంత వరకు స్మృతి కలిగించుకోవలసిందే. అయితే ఆ స్మృతి స్థిరమయ్యిందనుకోండి, అసలు విస్మృతి రమ్మనమంటే రాదు. ఆ స్మృతిని స్థిరం చేసుకోవడానికే సత్సాంగత్యము. దానికోసమనే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానావడి. అందుచేత ఆ తత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ నిత్యమైనటువంటి అనుభవాన్ని గుర్తు చేస్తూ ఆచార్య స్వామి వారు ఇంకా వివరిస్తూ ఉన్నారు. 19వ శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని చక్కగా డిక్లేర్ చేస్తున్నారండి. దీన్ని పూర్తిగా స్పష్టం చేస్తున్నారండి. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధ.